Hello, hi Digital BVR Alpha community members. Hope you are doing well. Today we will learn about the Facebook Advanced Optimization. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So we're in the module Mastering Social Media Optimization with Artificial Intelligence. So social media optimization లో Facebook కు సంబంధించిన అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తున్నాము అనేది నేర్చుకుంటున్నాము. సో ఇన్ ఎర్లియర్ సెషన్ మెటా బిజినెస్ కి సంబంధించిన సూట్ ఏంటి అనేది తెలుసుకున్నాము. సో మెటా బిజినెస్ కి సంబంధించిన సూట్ ని వర్క్ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇఫ్ వెన్ వీఆర్ ఏ బిగినర్. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో వెన్ వీఆర్ ఏ బిగినర్, సో ఎగ్జిస్టింగ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కావచ్చు, లేదు అంటే ఆ కంపెనీకి న్యూగా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్ ని ఎగ్జాక్ట్ గా ఎలా స్టెప్ బై స్టెప్ అనేది వర్క్ లొకేషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తాం అనేది we will learn in this session. In earlier, so what is about the meta business suite? So meta business suite సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, వర్క్ ప్లేస్ లో మనం చేయాల్సింది ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలుసుకున్నాము. గుర్తుపెట్టుకోండి, మెటా బిజినెస్ సూట్ కు సంబంధించిన వర్క్ ప్లేస్ లో లింక్డ్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటా బిజినెస్ సూట్ వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఆన్ ద మెటా బిజినెస్ సూట్ దట్ ఫేస్బుక్ పేజ్ మస్ట్ కనెక్టెడ్ విత్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆ కంపెనీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనెక్ట్ చేద్దాము. దెన్ ఆల్ దీస్ థింగ్స్ వర్క్ ప్లేస్లో మనం చేస్తున్న ఎవ్రీ యాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే సో పోస్ట్ అనేది ఏ విధంగా చేస్తాము, మెటా బిజినెస్ సూట్లో పోస్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన అనలైటిక్స్ అనేది ఏ విధంగా చూడాలి అనేది we will learn in this session. Here is the Facebook account. సో ఈ ఫేస్బుక్ అకౌంట్ నుంచి మనము మెటా బిజినెస్ సూట్ను కనుక మనం యూజ్ చేయాలి అంటే ఫేస్బుక్ అకౌంట్ మస్ట్ హ్యావ్ ఫేస్బుక్ పేజ్. ఓకే, సో మనకి ఫేస్బుక్ పేజ్ ఉంది. సో నా ఐ గో టు ద మెటా బిజినెస్ సూట్. మనం మెటా బిజినెస్ సూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాము. So to the left side, these are the options. Scroll down, there is the option Meta Business Suite. Now click on this one. ఒకవేళ మీరు ఇక్కడ find out చేయలేకపోతే under the menu section చూడండి, to the right side there is a menu. So click on that one, scroll down. So when you scroll down, so in the personal section ఇక్కడ చూడండి, personal category లో Meta Business Suite అనేది ఉంటుంది. Now click on this one. Okay, నా సో దిస్ అకౌంట్, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామేంటి, లింక్డ్ అకౌంట్స్. మీరు ఎగ్జిస్టింగ్ కంపెనీకి వర్క్ చేస్తున్నా కానీ, లేదు అంటే ప్రీవియస్ కంపెనీలో యాజ్ ఎ న్యూ డిజిటల్ మార్కెటర్గా జాయిన్ అయినా కానీ, ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయిందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ వీ హ్యావ్ టు బి కనెక్ట్. ఓకే, సో ఇక్కడ ఫేస్బుక్ ఉంది, సో కానీ ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ అవ్వలేదు. సో ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాడ్ an ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ టు మెటా బిజినెస్ సూట్. ఓకే, గెట్ స్టార్టెడ్. ఐ క్లిక్ ఆన్ దట్ వన్. బిఫోర్ కనెక్టింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టు దిస్ ఫేస్బుక్ కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్లో మనం లాగిన్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు బి లాగిన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో అప్పుడు లాగిన్ అయితే ఇట్ ఈస్ మోర్ ఈజీ. So it is the Digital BVR account, Digital BVR Alpha community. So in Digital BVR Alpha community Instagram login అయ్యింది కాబట్టి then click on this one. So here is the option, get started. So connect Instagram. See, this is the option. Now click on connect Instagram. Connect. Follow the step. Okay. So here is asking the credentials. Instagram సంబంధించిన credentials అనేది అడుగుతుంది. Login as Digital BVR. కనెక్టెడ్. ఇప్పుడు చూడండి, సో యువర్ బిజినెస్ ప్రొఫైల్, సో ఈ అకౌంట్కి, ఈ ఫేస్బుక్ సంబంధించిన పేజ్కి కనెక్ట్ అయింది. నౌ కంటిన్యూ. ఇన్స్టాగ్రామ్ కనెక్టెడ్, డన్. యువర్ బిజినెస్ పోర్ట్ఫోలియో, సో ఓకే, సో హూ హ్యాస్ యాక్సెస్, మానస్ పి, రైట్. సో ఇక్కడ చూడండి, సో ఇండివిజువల్ అకౌంట్ ఎవరిది అనేసి అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి, ఓకే, ఇన్స్టాగ్రామ్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అనేది బిజినెస్ అడ్మిన్ ఉంది. దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఆఫ్టర్ దాట్ సో డన్, క్లిక్ ఆన్ డన్. నౌ ఇట్ ఈస్ సింప్లిఫై చేద్దాము. ఇప్పుడు చూడండి, వర్క్ లొకేషన్లో మెటా బిజినెస్ సూట్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది. సో సెటప్ బిజినెస్ అకౌంట్, లింక్డ్ అకౌంట్, సో ఫార్మలైజ్ విత్ ద డాష్ బోర్డ్, స్కెడ్యూల్ అండ్ పబ్లిష్ ద పోస్ట్. ఎక్కువగా చూడండి, ఇన్ మెజారిటీ ఆఫ్ ద సినారియో ఫేస్బుక్ సంబంధించిన మెటా బిజినెస్ సూట్ అనేది ఓవరాల్ డాష్ బోర్డ్ని సింప్లిఫై చేస్తుంది. అలాగే సేమ్ కంపెనీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే సో ఒకేసారి మనం మెటా బిజినెస్ సూట్ నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనం పోస్టింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ద సినారియో, ఇప్పుడు మనం పోస్ట్ అనేది పబ్లిష్ చేద్దాము ఎట్ ఏ టైం. ఇన్ ఎర్లియర్ మనము ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పబ్లిష్ చేయాలి, అలాగే ఫేస్బుక్ పేజ్లో ఒకసారి పోస్ట్ చేయాలి. బట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ద మెటా బిజినెస్ సూట్ టూల్, ఈ మెటా బిజినెస్ సూట్ కు సంబంధించిన టూల్తో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒకేసారి పోస్ట్ చేస్తాము. ఓకే, నౌ ఐ గో టు ది
Facebook page. It is the Facebook page. Got it? ఇప్పుడు సేమ్ పోస్ట్ అనేది చేద్దాం. ఓకే, నౌ ఐ కాపీ దిస్ వన్. ఓకే, సేమ్ పోస్ట్ని మనం రిపీట్ చేద్దాం. ఓకే, సో ఈ సేమ్ పోస్ట్ అనేది ఫేస్బుక్ సంబంధించిన పేజ్లో, అలాగే డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ ఇక్కడ పబ్లిష్ అనేది అవుతుంది. సో బిఫోర్ దాట్, సో ఫస్ట్ నేను ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను కదా. సో ద పోస్ట్, ఇప్పుడు మనం పోస్ట్ అనేది రైట్ చేద్దాము. పోస్ట్ కాంటెంట్ అనేది ప్రిపేర్ చేద్దాము. లెర్న్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ with the digital BVR alpha community. This digital BVR alpha community aims to who are more passionate to learn digital marketing and want to get a job within 45 days. Explore the all premium and quality tutorials in digital BVR alpha community. Hashtags digital BVR, digital marketing, digital marketing. That's it. I copy. సో వీటికి ఎమోజీస్ సో వీటికి ఎమోజీస్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఐ గో టు ChatGPT, యాడ్ రిలవెన్స్ ఎమోజీస్ అండ్ ఇంప్రూవ్. దట్స్ ఇట్స్. ఇప్పుడు పోస్ట్ని ఇంప్రవైజేషన్ చేసింది. నౌ ఐ కాపీ దిస్ వన్, గో టు మెటా బిజినెస్ సూట్. ఇప్పుడు మెటా బిజినెస్ సూట్లో ఉన్నాము. హియర్ ఈస్ ద ఆప్షన్ క్రియేట్ పోస్ట్. ఓకే, నౌ సెలెక్ట్ ద క్రియేట్ పోస్ట్. ఇక్కడ చూడండి పోస్ట్ 2 ఉంది. సో పోస్ట్ ఇన్ 2 మీడియమ్స్. ఓకే, ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతుంది. ఎట్ దిస్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దెన్ డీసెలెక్ట్ దిస్ వన్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో 2 times ఒకేసారి మనం పోస్ట్ చేద్దాము. నౌ so here is the add photo. The first option is the add photo. Click on the add photo. The next one is the add video. So photo gaani video gaani add cheyochu, or else use templates. So Vimeo ki sambandhinchina templates anedi use cheyochu. At this time, so మనం photo upload చేస్తున్నాం కాబట్టి then select photo, click on add photo. So with the 2 options, ఇక్కడ 2 options వస్తాయి. Upload from desktop అంటే లోకల్ సిస్టమ్ నుంచి మనం అప్లోడ్ చేయాలి. Add from the file manager. సో ఆల్రెడీ మనకి అప్లోడెడ్ వీడియోస్ కనుక ఏమైనా ఉన్నాయి అంటే వాటి నుంచి మనం పికప్ చేస్తాము. So then now I uploaded. So uploaded from desktop. I select the photo. ఎప్పుడైతే మనం ఫోటో సెలెక్ట్ చేసుకుంటామో రైట్ సైడ్లో చూడండి ఎలా విజిబుల్ అవుతుంది అనేది. ఇది సో ఫేస్బుక్ ఫీడ్ ప్రివ్యూ, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ప్రివ్యూ. ఇన్స్టాగ్రామ్లో ఇలా విజిబుల్ అవుతుంది అంటే ఫేస్బుక్లో ఇలా విజిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ద డెస్క్టాప్ వ్యూ, ఇట్ ఈస్ ద మొబైల్ వ్యూ. సో రెస్పాన్సివ్గా ఎలా ఉంటుందో కూడా చెక్ చేయొచ్చు. రైట్, ఇన్స్టాగ్రామ్ మొబైల్కి. ఓకే, the next option is so post details. So here is a text. So what I do right now I copy this one, paste over here. రైట్, ఎప్పుడైతే నేను కాంటెంట్ అనేది అప్డేట్ చేసి యాడ్ చేశానో ద రైట్ సైడ్ ప్రివ్యూ చూడండి. సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ లైక్ దిస్ ఆఫ్టర్ పబ్లిషింగ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఇది ఫేస్బుక్లో ఇలా పబ్లిష్ అవుతుంది, ద రైట్ సైడ్ ఇన్స్టాగ్రామ్లో ఇలా పబ్లిష్ అవుతుంది. ద నెక్స్ట్ ఆప్షన్, సో ఈ పోస్ట్ని మనం కస్టమైజేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ 2కి బై డిఫాల్ట్ వస్తుంది కదా. సో కస్టమైజ్ పోస్ట్ ఫర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్కి డిఫరెంట్గా, ఇన్స్టాగ్రామ్కి డిఫరెంట్గా కస్టమైజేషన్ చేయాలి అంటే సో జనరల్గా ఈ ఆప్షన్ చాలా లెస్గా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఏ ఎంప్లాయీ మీరు వేరే కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి మనం ఒకేసారి అంటే 2 డిఫరెంట్ డిజిటల్ మీడియంస్లో లాగిన్ అయ్యి పోస్ట్ని కస్టమైజ్ చేసే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ we used this option, the post customization. ఓకే, ఇక్కడ చూడండి పోస్ట్ని కస్టమైజేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫేస్బుక్లో నేను లిటిల్ చేంజెస్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ ఈ ఆప్షన్ని మనము ఎనేబుల్ చేసుకోకుండా పబ్లిష్ చేస్తే ఒకేసారి పబ్లిష్ అవుతుంది. ఒకసారి మనం పబ్లిష్ చేసి చూద్దాము. ఓకే, నౌ ఐ క్లిక్ ఆన్ ద పబ్లిష్. మెనీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం పబ్లిష్ చేద్దాము, లేటర్ వీ విల్ లెర్న్ సో ద అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్. ఐ పబ్లిష్, డన్. ఇప్పుడు చూద్దాం చూడండి. I refresh this one, publish అయింది. రైట్, సో దిస్ ద సేమ్ టెస్ట్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ టెస్ట్ అనేది ఇక్కడ కూడా పబ్లిష్ అవుతుంది. ద సేమ్ టెస్ట్ పబ్లిషింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటికి వేరియేషన్ చూద్దాము. ఓకే, కస్టమైజేషన్ చేద్దాము, హౌ ఇట్ ఈస్ లుక్ లైక్. ఓకే, సో దిస్ ఈస్ ద డాష్ బోర్డ్. చూడండి, నవంబర్ 2024 క్యాలెండర్లో సో 16th సాటర్డే. సో ఇక్కడ 2 పోస్ట్ చేసాము, ఒకటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్, ఇక్కడ చూడండి ప్లానర్ అని ఉంది. ఓకే, మెటా బిజినెస్ సూట్లో ప్లానర్ అని ఉంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వన్స్ కనెక్టెడ్ ఇన్స్టాగ్రామ్స్ టు దిస్ ఫేస్బుక్ పేజ్, ఇక్కడ కాంటెంట్ ప్లానర్లో డే వైజ్గా మనము ఎన్ని పోస్టులు చేసాము అనేది ఇక్కడ డేటా ఉంటుంది. వాటికి రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఎంతమంది లైక్స్ చేశారు ఏంటి అనేది. గాట్ ఇట్. సో దెన్ ఐ గో టు అగైన్ హోమ్ పేజ్. ఇప్పుడు కస్టమైజేషన్ చేద్దాము. ఐ క్రియేట్ పోస్ట్ నౌ. క్లిక్ ఆన్ ద క్రియేట్ పోస్ట్. యాడ్ ఫోటో, సేమ్ ఫోటో యాడ్ చేశాను. దెన్ అగైన్ పేస్ట్ ఓవర్. సో టెక్స్ట్ యాడ్ చేశాను. చూడండి, సో లెట్ మీ నో ఇఫ్ యూ డిడ్ లైక్ టు ఫర్దర్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఐ రిమూవ్ దిస్ వన్. ఇది నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే కస్టమైజేషన్లో ఫేస్బుక్కి హ్యాష్ ట్యాగ్స్ అనేది రిమూవ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచాను. ఓకే, ఇన్స్టాగ్రామ్స్లో హ్యాష్ ట్యాగ్ అనేది యాడ్ చేస్తాను. డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, నేను కస్టమైజేషన్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. ఫేస్బుక్లో మనకి హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ సో వాట్ ఆర్ ద నెక్స్ట్ ఆప్షన్? ఇక్కడ చూడండి ఫేస్బుక్లో. సో హియర్ ఇస్ ద ఎమోజీస్ మనం యాడ్ చేయొచ్చు, లొకేషన్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, వర్క్ లొకేషన్లో సెలబ్రిటీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కనుక చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం లొకేషన్స్ని యాడ్ చేస్తూ ఉంటాము. ఓకే, లొకేషన్స్ని మెన్షనింగ్ చేస్తూ ఉంటాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద బటన్ యాడ్ చేస్తాము. సో ఎలాంటి బటన్స్ యాడ్ చేస్తాము? గెట్ వాట్సాప్ మెసేజ్. ఈ పోస్ట్కి మనకు వాట్సాప్ మెసేజ్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ అనేది మనం యాడ్ చేస్తాము. కంపల్సరీగా మనం వాట్సాప్ నెంబర్ని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. సో వీ ఎంటర్డ్ ద 891. ఓకే, మన మొబైల్ నెంబర్ యాడ్ చేస్తాము. సో దిస్ ఇస్ ద నెంబర్. సో నేను ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను. మీ సినారియోలో మన ఇండియన్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓటీపీ వ్యాలిడేషన్ అనేది వస్తుంది. ఆఫ్టర్ ఓటీపీ వ్యాలిడేటెడ్ సో నెంబర్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ద కొలాబరేట్. సో ఎవరితో అయినా మనం కొలాబరేట్ అవ్వాలి అంటే యాడ్ ఏ కొలాబరేటెడ్ దట్ యువర్ ఫేస్బుక్ పోస్ట్ దట్ దే విల్ ఆటోమేటికల్లీ బీ ఇన్వైటెడ్. ఓకే, మనం కొలాబరేషన్ చేయాలి అంటే బై నేమ్తో ఇక్కడ కొలాబరేషన్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ పర్సన్స్ని మనం ఇన్వైట్ చేస్తే ఆటోమేటిక్గా కొలాబరేషన్ లింక్ అనేది ఇన్వైట్ అవుతుంది. నెక్స్ట్ స్కెడ్యూలింగ్ పోస్ట్. ఈ పోస్ట్ అనేది ఇప్పుడు కాదు, ఆఫ్టర్ ద 2 minutes ఆఫ్ ద 2 hours ఆర్ ఎల్స్ ఫ్యూచర్ డేట్స్. ఓకే, ఎప్పుడైనా కానీ ఫర్దర్ డేట్స్లో మనం పబ్లిష్ చేయాలి అనుకుంటే వీ యూజ్ దిస్ స్కెడ్యూలింగ్ ఆప్షన్. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఆఫ్టర్ ద నెక్స్ట్ 30 days, ఆఫ్టర్ ద నెక్స్ట్ 60 days మనము ఈ పోస్ట్ని స్కెడ్యూల్ చేయొచ్చు. స్కెడ్యూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్ వీఆర్ బిజీ అట్ వర్కింగ్ అవర్స్ దట్ మూమెంట్ దిస్ ఆప్షన్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ టు అస్. ఓకే, స్కెడ్యూలింగ్ ఆప్షన్. పోస్ట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ 20 minutes, సో ఎప్పుడైనా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పోస్ట్ 21st డేట్కి సో ఈ టైంకి మాత్రమే పబ్లిష్ అవ్వాలి అంటే వీ మెన్షన్ ద టైమింగ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఎట్ రైట్ మూమెంట్ సో నేను మెన్షనింగ్ ఏం చేయట్లేదు. ద నెక్స్ట్ వన్ షేర్ టు యువర్ స్టోరీ. ఫేస్బుక్లో మనకి స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో వేర్ ఈజ్ స్టోరీ? సో హియర్ ఇస్ ద ఐకాన్. ఇక్కడ స్టేటస్ చూసారా? సో ఈ స్టేటస్కి గ్రీన్ అనేది సో బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫేస్బుక్కి సంబంధించిన స్టోరీస్ అనేది ఈ ప్రొఫైల్కి వాట్సాప్లో మనకి స్టేటస్ ఎలాగైతే ఉంటుందో ఫేస్బుక్ ప్రొఫైల్కి కూడా స్టోరీస్ అనేది ఉంటుంది. మనం చేస్తున్న ఈ పోస్ట్ ఆటోమేటిక్గా స్టోరీ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో ఆ ఫాలోవర్స్కి మన స్టోరీ అనేది ఎంగేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్స్. సో పబ్లిక్ ఆర్ ఎల్స్ రిస్ట్రిక్టెడ్. ఓకే, ఈ పోస్ట్ అనేది ఎవరు చూడాలి అనేది మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, నౌ ఐ క్లిక్ ఆన్ ద పబ్లిష్. ఎస్, ఐ పబ్లిష్డ్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ షోయింగ్. చూడండి, సో బూస్ట్ చేస్తారనేసి అడుగుతుంది. రీచింగ్ ఏ వైడర్ ఆడియన్స్ బై బూస్టింగ్. సో ఈ పోస్ట్ని మనము 591 రూపీస్కి మనం పోస్ట్ చేస్తే ఇంతమందికి రీచ్ అవుతుందని చెప్తుంది. ఎంతమందికి? సో 1400 to 4,000 పీపుల్స్కి ఈ పోస్ట్ అనేది ఎంగేజ్ అవుతుంది అని చెప్తుంది. వెన్ వి చూస్ దిస్ బూస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ద పెయిడ్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్కి సపరేట్ సెషన్స్, సపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ వీ విల్ స్టార్ట్ ద పెయిడ్ మార్కెటింగ్ సెషన్ మేబీ లేటర్. ఓకే, వీ విల్ చెక్ ఇట్ రైట్స్. ఇప్పుడు వేరియేషన్ చూద్దాము. రిఫ్రెష్. సీ నౌ ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ లేవు. ఓకేనా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూద్దాము.
సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ అయ్యాయి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సియేషన్. ఓకే, కస్టమైజేషన్ వచ్చండి 1 minute ago and 1 minute ago. Okay, I click on this one. Now it is showing. ఓకే, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ యాడ్ అయ్యాయి, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది మెటా బిజినెస్ సూట్. మనము సింగిల్ మెటా బిజినెస్ సూట్ నుంచి, ఎందుకంటే బోత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ బోత్ ఆర్ అండర్ ద మెటా కంపెనీ. సో మెటా కంపెనీలో కాబట్టి సో ఈ 2 సోషల్ మీడియంస్కి వాళ్ళు ఒక టూల్ అనేది బిల్డ్ చేశారు. దట్ ఈస్ ద మెటా బిజినెస్ సూట్. సో మెటా బిజినెస్ సూట్ ద్వారా మనము 2 సోషల్ మీడియంస్కి సంబంధించిన పోస్ట్స్ని, అలాగే ఎనలైటిక్స్ని, కాంటెంట్ క్యాలెండర్స్ని, ఎవ్రీథింగ్. సో అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన ఫార్మాట్స్ని, ఎవ్రీథింగ్ అనేది మనము మేనేజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ద పబ్లిషింగ్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా మనం ఏం చేయాలి, వీటికి సంబంధించిన రీచింగ్ అనేది ఎలా ఉంది, మానిటర్ ఇన్సైట్స్ అండ్ అనలిటిక్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా మనం మానిటర్ చేయాలి, సో డాటాని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ మానిటర్ ఇన్సైట్స్ అండ్ అనలిటిక్స్లో అనేది ఉంటుంది. సో నౌ ఇట్ ఈస్ ద ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్. ఇక్కడ చూడండి ప్లానర్, క్లిక్ ఆన్ ద ప్లానర్. సో ఇది కాంటెంట్ ప్లానర్. సో మన కాంటెంట్ ప్లానర్ చూస్తే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ చూడండి ఇక్కడ ఇన్సైట్స్ అని ఉంది. ఐ క్లిక్ ఆన్ ద ఇన్సైట్స్. చూడండి ఫేస్బుక్లో 7 ఫేస్బుక్ పోస్ట్, ఓకే, 0 ఇన్స్టాగ్రామ్ పోస్ట్, 0 ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. టోటల్ ది లాస్ట్ వీక్ 3. ఓకే, లాస్ట్ వీక్ సంబంధించింది. సో కరెంట్ వీక్ సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఇక్కడ గ్రాఫ్ అనేది చూస్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ ద వ్యూ ఆల్ ఇన్సైట్స్, సో దీస్ ఆర్ ద థింగ్స్, రైట్. చూడండి వ్యూ ఆల్ ఇన్సైట్స్లో టు ది లెఫ్ట్ సైడ్ చూడండి, దీస్ ఆర్ ద మెనూ ఆప్షన్. ఇది ఓవర్ వ్యూ డాష్ బోర్డ్. ఓకే, ఇన్సైట్స్కి సంబంధించిన ఓవర్ వ్యూ డాష్ బోర్డ్. సో ఈ ఓవర్ వ్యూ డాష్ బోర్డ్లో మనం కాంటెంట్ క్యాలెండర్ కూడా చూడొచ్చు. ఇక్కడ టు ది రైట్ సైడ్ అబౌవ్ చూడండి లాస్ట్ 28 days అని ఉంది. టు ది రైట్ సైడ్ అబౌవ్ లాస్ట్ 28 days. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనం కంటెంట్ క్యాలెండర్ లాస్ట్ 7 daysకి మనము రిజల్ట్ అనేది చూడొచ్చు, లాస్ట్ 28 daysకి రిజల్ట్ చూడొచ్చు, లాస్ట్ 98 రిజల్ట్ చూడొచ్చు. లేదు అంటే సో ఎంటైర్ ఇయర్కి సంబంధించింది దిస్ ఇయర్ చూడొచ్చు. ఓకే, క్యాలెండర్ ఇయర్కి సంబంధించిన టోటల్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈస్ హౌ ద అనలిటిక్స్ ఆర్ విజిబుల్ ఇన్ ఏ సింగిల్ డాష్ బోర్డ్ ఫర్ ద బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. కాంటెంట్ వచ్చేసి కాంటెంట్ అనేది ఎంత పబ్లిష్ అయింది, ఎంతమందికి రీచ్ అయింది, సో ఎంతమంది ఫాలోవర్స్ రియాక్ట్ అయ్యారు, నెట్ రియాక్షన్స్ అనేది ఎలా ఉన్నాయి, ఫాలోవర్స్కి సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, సో మోస్ట్ విజిబుల్ కాంటెంట్ ఏముంది, సో మోస్ట్ రియాక్టెడ్ కాంటెంట్ ఏముంది అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తుంది. అలాగే ఇది ఓవర్ వ్యూ. సో ఇక టు ది లెఫ్ట్ సైడ్ దీస్ ఆర్ ద మెనీ రిజల్ట్స్. సో మనం 1 by 1 ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ ప్లాన్, ఓకే, చూడండి పబ్లిష్ 7 పోస్ట్ ఆన్ ఫేస్బుక్. సో ఈచ్ సో ఇంకొంచెం మోర్ ఇన్ డెప్త్ అనేది ఇన్సైట్స్ వస్తుంది. వీటిని మనం కావాలంటే ప్రాపర్ ఎనలైజేషన్ చేసుకొని, ఓకే, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా హైయెస్ట్ రీచింగ్ వేటికైతే వస్తుందో వాటికి అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మార్కెట్ కూడా వాటికి రియాక్ట్ అయ్యి సో ప్రోడక్ట్కి సంబంధించిన గ్రోత్ కావచ్చు, సర్వీస్కి సంబంధించిన గ్రోత్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ ద రిజల్ట్స్, టోటల్ వ్యూస్, టోటల్ రీచ్, విజిట్స్, సో ఫాలోవర్స్, ఇవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఆడియన్స్. సో ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, సో పొటెన్షియల్ ఆడియన్స్ ఎక్కడి నుంచి ఉన్నారు, పొటెన్షియల్ ఆడియన్స్ జెండర్ వైజ్గా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, మెన్ అండ్ ఉమెన్. సో మన ఫేస్బుక్కి సంబంధించింది మోస్ట్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ ఏ ఏరియాస్ నుంచి జరుగుతుంది అనేది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. మెసేజింగ్, సో మెసేజింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతమంది రియాక్ట్ అయ్యారు అనేది. ఇట్ ఈస్ అగైన్ ద ఓవర్ వ్యూ. టోటల్ ట్రాఫిక్ అనేది ఆర్గానిక్ జనరేట్ అవుతుందా, పెయిడ్ యాడ్స్ నుంచి జనరేట్ అవుతుందా అనేది ఇక్కడ చూడొచ్చు. ద బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇది ఆల్, ఓకే, మనం పోస్ట్కి మాత్రమే చూడొచ్చు. ఓకే, పోస్ట్ వైజ్గా, స్టోరీస్ వైజ్గా, రీల్ వైజ్గా, వీడియోస్ వైజ్గా అండ్ లైవ్ ఈవెంట్స్ వైజ్గా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈస్ ద కాంటెంట్. సో ఇట్ ఈస్ ద కాంటెంట్ ప్లానర్. సో మనం ఏ డేట్స్కి ఎలా పబ్లిష్ చేసామో వాటికి సంబంధించిన డేట్స్, టైమింగ్స్, రీచ్, సో లింక్ క్రియేషన్స్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ ద మెటా బిజినెస్ సూట్ సో వీ మానిటర్ ఎట్ ద వర్క్ ప్లేస్. యాజ్ ఏ బిగినర్గా గుర్తుపెట్టుకోండి, మెటా బిజినెస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు ద ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ ద ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇన్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. మెటా బిజినెస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయగలుగుతున్నామా లేదా, కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ని లింక్ చేయగలుగుతున్నామా లేదా, ప్రాపర్గా స్కెడ్యూలింగ్ చేయగలుగుతున్నామా, ప్రాపర్గా పోస్టింగ్ని మనము క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా, ప్రాపర్ ఎంగేజ్మెంట్ జరుగుతుందా, ప్రాపర్ ఎంగేజ్మెంట్ జరిగితే వాటికి సంబంధించిన అనలైటిక్స్ ఏంటి, ఇవన్నీ మెటా బిజినెస్ సూట్లో ఉంటాయి. ఈ మెటా బిజినెస్ సూట్ని మనము డీటెయిల్గా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే డెఫినెట్గా విల్ పర్ఫార్మింగ్ ఇన్ ద బెస్ట్ వే ఇన్ అవర్ కంపెనీస్.
సో అండ్ ఆఫ్టర్ దట్ సో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీస్ ఆర్ ద టూల్స్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఇట్ ఈస్ ఎ టూల్. కానీ మెటా బిజినెస్ లో అడ్వర్ట్ మేనేజర్ అని ఉంది కదా. సో ఈ అడ్వర్ట్ మేనేజర్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద సోషల్ మీడియా మార్కెటింగ్, నాట్ ఇన్ ద ఫేస్బుక్ ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఈ మాడ్యూల్ ఉండదు. ఫేస్బుక్కు సంబంధించిన సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మనం ఫ్రెషర్గా కాదు, ప్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అనేది we will learn in the sessions. Once social media optimization in a few sessions social media optimization complete అయిపోతుంది. After later we will learn about the paid marketing. Okay, so it is not required at the moment. The next one is the tools. ఇక్కడ చూడండి many tools ఉన్నాయి. Don't worry about all these options. Each option explore అవ్వండి. Okay, the first option is so engage audience అని ఉంది. ఇక్కడ చూడండి engage audience. The next one is the content. Engage audience లో ఏముంది? కాంటెంట్, ఇన్బాక్స్, లీడ్స్ సెంటర్. సో ఎన్ని లీడ్స్ వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ డేటా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద లీడ్ సెంటర్స్. సో వీ విల్ లెర్న్ సో హౌ వీ మానిటరింగ్ ద లీడ్ సెంటర్ అనేది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో నేర్చుకుంటాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద లైవ్ డాష్బోర్డ్ చూడొచ్చు, పబ్లిక్ పేజ్ పోస్ట్ చూడొచ్చు. పేజ్ పోస్ట్ అనేది సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఈ కాంటెంట్ ప్లానర్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఆప్షన్స్ అనేది ఇవి. ఓకే, నెక్స్ట్ ఎనలైజ్ అండ్ ద రిపోర్ట్. క్రియేటివ్ రిపోర్టింగ్ ఏంటి, తర్వాత ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి, ఇన్సైట్స్ ఎలా ఉన్నాయి, మెటా బ్రాండ్ కొలాబరేషన్ మేనేజర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎనలైజ్. ఓకే, సో క్రియేటివ్ రిపోర్టింగ్, ఐ క్లిక్ ఆన్ దట్ వన్. చూడండి, ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఇట్ రీడైరెక్టెడ్ టు సో యాడ్స్ మేనేజర్. ఓకే, సో యాడ్స్ మేనేజర్ రీడైరెక్ట్ అయింది. అగైన్ ద సేమ్ మాడ్యూల్ సో అండర్ కమ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది. we will learn these module in social media marketing. నెక్స్ట్ సెల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ మనకి ఈ కామర్స్ రిలేటెడ్. సో ఈ కామర్స్ మార్కెటింగ్, ఈ సెక్షన్ అంతా ఈ కామర్స్ మార్కెటింగ్ లో వస్తుంది. బట్ ద ఫ్యూ థింగ్స్ we will learn in the social media marketing. నెక్స్ట్ దిస్ ఇస్ ద అడ్వర్టైజర్ సెక్షన్. ఈ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో ఎవ్రీథింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఫేస్బుక్కు సంబంధించిన అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఈవెంట్ మేనేజర్ ఈ సెక్షన్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ద పివటల్ రోల్. వై ఇట్ ఈస్ ప్లేయింగ్ ద పివటల్ రోల్? బికాస్ ఎవ్రీ రీటార్గెటింగ్ ఫేస్బుక్కు సంబంధించిన మనకి ROI ఇంక్రీజ్ అవ్వాలి అంటే, సో అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఈవెంట్స్ మేనేజర్ అనేది ఇట్ ఈస్ క్రూషియల్. హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్? ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకోవట్లేదు ఈ సెషన్లో, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కమ్స్ టు అండర్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఓకే, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు content. Create the content on social mediums, engaging the content in a organic format. Okay, that is the social media optimization. Okay, social media marketing lo, that is it's all about the paid marketing. How can we create a paid advertisement? So how can we target the right audience with our techniques and tactics, everything. So ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ లో వస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ లో డాటా స్ట్రక్చర్స్, కస్టమ్ కన్వర్జేషన్స్, పార్ట్నర్ ఇంటిగ్రేషన్స్, ఓవర్ యూ ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ లైక్ ఏ బనానా peeling so that you will become a pro level of the execution in social media marketing. The next one is okay, so advertiser module social media marketing lo vastundi, we will learn later. So that is to manage. So here is the building section. So these are all the building section kuda social media marketing lo cover avutundi everything. So ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్కి సంబంధించిన కీ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుంది. సో ద సేమ్ యాజ్ వెల్ యాజ్ మనము వర్క్ చేస్తున్న లొకేషన్లో కూడా ఈ థింగ్స్ గురించి మనం అవేర్ అయితే డెఫినెట్లీ అవర్ ఎగ్జిక్యూషన్ షుడ్ బి అట్లీస్ట్ 6 months to 1 year ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, నాట్ యాజ్ లైక్ ఎ బిగినర్. కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడైతే ఫౌండేషన్ అండ్ కాన్సెప్ట్స్ అనేది మీకు స్ట్రాంగ్గా తెలుస్తాయో, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏ జాబ్లో అయినా కానీ మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ కాన్ఫిడెంట్ అనేది మీ కెరీర్ సక్సెస్కి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెక్చరర్? సో నెక్స్ట్ లెక్చరర్లో మనము ఫేస్బుక్ పోస్ట్ ఇలా చేసాం కదా. ఈ ఫేస్బుక్ పోస్ట్ చేసినప్పుడు ఇది ప్రాపర్ ఎంగేజ్మెంట్ చేయాలి అంటే వాట్ టైప్స్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ఇన్ ది ఫేస్బుక్, వితౌట్ ద ఫేస్బుక్. సో మనం కాంటెంట్ని ఎలా ప్రమోట్ చేసుకుంటాము, ప్రమోట్ చేసుకోవడానికి ఉండే సో స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుంటాము. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ద డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.